హాయ్ హలో నమస్కారం. మీరు ఏమంటారు? ఏజెంట్ నేను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రీనివాస మంగళపురం ఈయన మహేష్ బాబు లెక్క ఉన్నాడు అనిపించింది నాకు. సంథింగ్ మహేష్ బాబు వాళ్ళ రిలేటివ్. సో ఎవరో అంత డీటెయిల్గా మనం అంత తెలుసుకోలే. బట్ దిస్ గై లుక్ సంథింగ్ లైక్ మహేష్ బాబు. స్టార్టింగ్లో మహేష్ బాబు మురారి కన్నా ముందు టైంలో ఎట్లుంటుందో అట్లా కనిపిస్తుండు. సో శ్రీనివాస మంగళపురం అనే సినిమా వీళ్ళు వర్క్ చేస్తున్నారు కూడా. ట్రైలర్ రిలీజ్ అయింది. వైజయంతి వాళ్ళు పోజ్ చేశారు. సో లెట్స్ సీ ఈ ట్రైలర్ ఎట్లుంటుందో. సినిమా కూడా చూసి మనం రివ్యూ ఇద్దాం. బట్ లెట్స్ సీ దీని ట్రైలర్ ఎట్లుందో. ఓకే, కొత్తగా రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మొత్తాన్ని ఎదిరిస్తా కానీ ఏయ్ 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 నేను జస్ట్ వీని ఫోటో పెడదామని స్క్రోల్ చేస్తాను. అసలు చూడలే, నేను ట్రైలర్ చూడలే. జస్ట్ నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు వీని ముఖం కనిపిస్తే బాగుంటుందని అని పెట్టా. ఆయన పేరేంది? జయకృష్ణ. జయకృష్ణ అనేటోడు నా ఫ్రెండ్ ఒకడు నా దగ్గర డబ్బులు తీసుకొని ఇదే అనమాట. సరే, ఎక్కడ నువ్వు కాదంటావేమోనన్న భయం కన్నా నాలో నేనే బాధపడటం హాయిగా ఉంది. వన్ సైడ్ లవా? నీతో పరిచయం అయినప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని నా ప్రేమను నాలోనే బంధించుకున్నా. రాష తడాని అంటారు. మోహన్ బాబు కూడా ఉన్నాడా? కింద పేర్లు ఉన్నాయి. నువ్వు నన్ను ప్రేమించినంత గొప్పగా నా గుండెల్లో నీ మీద ప్రేమ పుట్టట్లేదు శ్రీను. ప్రేమ పుట్టేది ఇక్కడ కాదు మంగ, ఇక్కడ. ఇక్కడ నువ్వు అంటే ప్రాణం కాబట్టే నువ్వు దూరం అవుతుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది. మ్యూజిక్ బాగుంది. లవ్ బిగిన్స్ బ్యూటిఫుల్లీ అండ్ ఎండ్స్ లైక్ రస్టిక్. చెత్త. తిరుపతిలో సెటప్ అయింది సినిమా. అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా కానీ నిన్ను మాత్రం వదలను మంగ. కొన్ని పాయింట్ చెప్తా. ఇప్పుడు కాదు నా కొడకల్లా, బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిది. బళ్ళారికి కింగ్ నేనే. వెంకటప్పయ్య నాయుడు మనిషి కాదు, సావు. తిరుపతిలోని ప్రేమ కథ కంటే ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. మోహన్ బాబు గారు రోల్ బాగుంది అనిపిస్తుంది. అబ్బో, శ్రీనివాస మంగళపురం, అజయ్ భూపతి. రిలీజ్ డేట్ ఇచ్చారా? జూలై 30. ఓ, ఈ నెలనే. గైస్ నాకు ఈ ట్రైలర్ స్క్రీన్ ప్లే కానీ, లైటింగ్ కానీ, దాని మేకింగ్ కానీ బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ జయకృష్ణ లక్కీ. ఫస్ట్ సినిమాకి అసలు ఇట్లా వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఈయన చూస్తున్నాం కాబట్టి మనకు కొత్తగా ఈయన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్ వాళ్ళకి తెలియదు అట్లా అనిపిస్తుంది. బేసిక్గా ఏంటంటే చూడంగా మనకు జనాలు నచ్చుతారన్నమాట. మీరు ఎవరన్నా చూసుకోండి, పెద్ద పెద్ద హీరోలు స్టార్టింగ్ చూసినప్పుడు మనకు నచ్చలేదు అనమాట. మెల్లమెల్ల వాళ్ళు చూస్తుంటూ వాళ్ళ ఫిల్మ్లు రిలీజ్ హిట్ అవుతుంటే, వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే నచ్చడం స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి వినోద్ కూడా అట్లనే అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ఉంది కానీ బట్ నాకు ఈ మేకింగ్ కానీ, అజయ్ భూపతి డైరెక్టర్ అంట, మంచిగా అనిపించింది నాకు. ఎందుకో చాలా మంచి కంటెంట్ ఉంది సినిమాలో. తిరుపతి బ్యాక్డ్రాప్లో చాలామంది పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. మంచి యాక్చువల్లీ జయకృష్ణ నేను లక్కీ అని చెప్తాను. ఎందుకంటే
ఫస్ట్ సినిమా ఇట్లాంటిది మంచి పడుతుంది కాబట్టి స్కోప్ అయితే ఉంది గైస్ ఈ సినిమాకి. బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ మరీ టూ మచ్ బడ్జెట్ పెడతారు. ఉన్న బడ్జెట్‌లో సినిమా కొట్టేస్తది. ఓటీటీకి అమ్మిన డబ్బులు వచ్చేస్తది. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ జయకృష్ణ. అండ్ నాకైతే నచ్చింది గైస్. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. బాగానే తీశారు యాక్చువల్లీ. గుడ్. ఐ లైక్డ్ ఇట్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ సినిమా కూడా మనం చూసి రివ్యూ పెడదాం. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.